ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈ టాపిక్ మీద వీడియో చేయకూడదు నేను, ఒకసారి ఈ వీడియో చూడండి. ఎక్కడైతే నా ఫుల్ సపోర్ట్ విజయ్ తలపతి గారికి ఇస్తున్నా. ఓకే, ఇందాకలో కూడా మీకు చూపించా, మళ్ళీ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది చూసుకున్నట్లయితే కేరళ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ అనమాట. దీనికి బాగానే ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉన్నారనమాట. వాళ్ళైతే మన వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అంతెందుకు తమిళనాడులో ఉన్నటువంటి చాలా పేజెస్ కూడా మన వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే నేను అక్కడ ఎలివేట్ చేసిన అనమాట. లైక్ మన విజయ్ తలపతి గారు గెలుస్తారా గెలవరా అంటే గెలుస్తారు. గెలిచినా గెలవకపోయినా ఎవడితో పొత్తు పెట్టుకోకుండా, ఎవడి సంకా నాకుండా ఆయన కానీ ఇండిపెండెంట్గా నిలబడి పోరాడగలిగితే ఇప్పుడు కాకపోయినా ఈసారికైనా సరే సీఎం అవుతాడు అనేటటువంటి మాట నేను నొక్కి అందులో అయితే చెప్పేటటువంటి ప్రయత్నం చేశా. దానివల్ల బాగా వైరల్ చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ట్వీట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు అన్నో తమిళనాడులో కూడా నీ క్రేజ్ పెరిగిపోయింది అన్నది ఇది అన్నారు. వాళ్ళకి అర్థం కాకపోయినా కానీ వాళ్ళ విజయ్ని ఎలివేట్ చేస్తున్నా అనేటటువంటి ఉద్దేశంతో నా అయితే స్టోరీస్గా పెట్టుకోవటం, వాళ్ళ సోషల్ మీడియాలో షేక్ చేయడం అయితే నాకైతే కనపడింది అనమాట. సో దాని గురించి నా ఒపీనియన్ అయితే చెప్తాను అనమాట. అసలు తమిళనాడు ఎన్నికలు ఎలా జరిగాయి, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ చూసిన తర్వాత చాలామందికి ఫీజులు ఎగిరిపోయాయి అనమాట. మ్యాక్సిమం కొంతమంది షట్ డౌన్ అయిపోయారు. మరి అది ఎంతవరకు నిజం? ఈ మే 4న ఇవాళ చూసుకున్నట్లయితే సెకండ్, రేపుగా ఎల్లుండే రిజల్ట్ అయితే రాబోతుంది. మరి ఈసారి అక్కడ ఆధిపత్యం ఎవరు చాలా ఇస్తారు? మన విజయ్ తలపతి నిజంగా గెలుస్తారా గెలవడా, గెలిస్తే ఏం జరిగిద్ది అనేటటువంటి ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కరికి ఉంది. దాని గురించి డీటెయిల్గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూడండి. మనదేం పొలిటికల్ ఛానల్ కాదనమాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే విజయ్ తలపతి గారు కూడా ఒక హీరో అనమాట, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఆయన. అలాంటి ఆయన సీఎం అవటం అనేటటువంటిది నిజంగా గ్రేట్ అని చెప్పి నాకు ఉండేటటువంటి ఫీలింగ్. అందుకే ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నా అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ముందు అక్కడ ఉన్నటువంటి మీకు అసెంబ్లీ సీట్స్ గురించి తెలియాలి. మొత్తం తమిళనాడులో చూసుకున్నట్లయితే 234 అసెంబ్లీ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే చాలా ఎక్కువ అనమాట. మన ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ, మన తెలంగాణ కన్నా ఎక్కువ. అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ 118 సీట్లు అయితే రావాలి. కనీసం 118 సీట్లకే పైన రావాలి. ఇక 118 సీట్లకి ఏ మాత్రం తక్కువ వచ్చినా కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేటటువంటిది కుదిరేటటువంటి పనే కాదనమాట. సో ఈజీగా మన విజయ్ తలపతి గారు 118 సీట్లు గెలుస్తుడు అనేటటువంటి ధీమాతో కూడా వాళ్ళైతే ఉన్నారు. మరి ఇది జరిగిద్దా? ఇప్పటిదాకా మనం చరిత్రను మాట్లాడుకుందాం. చరిత్రలో చూసుకున్నట్లయితే ఎవరు ఈ విధమైనటువంటి అఖండ విజయాన్ని సాధించారు, మళ్ళీ సాధించగలరా లేరా అంటే నాకు తెలిసినటువంటి ఒకే ఒక వ్యక్తి, మళ్ళీ తమిళనాడులో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గురించి మళ్ళీ మాట్లాడతా. నాకు తెలిసింది అయితే మన సీనియర్ ఎన్టీఆర్ గారు అనమాట. ఆయన చూసుకున్నట్లయితే ఒకనొక టైంలో మన ఢిల్లీ వెళ్ళారంట. ఢిల్లీ వెళ్తే అక్కడ ఆయన్ని మరియు ఏఎన్ఆర్ గారిని పట్టుకొని మద్రాసి అన్నారంట. మద్రాసి అంటే మేము మద్రాసు వాళ్ళం కాదండి, మేము తెలుగు వాళ్ళం, మేము ఆంధ్ర వాళ్ళం అనేటటువంటి ఆయన అయితే తెలియజేసినట్ట. ఇక దాంతో రెండు ఒకటే కదా అని చెప్పి ఆడేవాడు అన్నంట. కైసా ఓ సక్తా, రెండు ఒకటే ఎలా అయితే? వాళ్ళు తమిళోళ్ళు, మేము తెలుగు వాళ్ళం, మేము వాళ్ళు ఒకటి కాదు, దయచేసి మమ్మల్ని వాళ్ళని కలపమాకండి అని చెప్పి ఇది చేశారనమాట. ఇంకా ఆ టైంలో చూసుకున్నట్లయితే ఒక పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళకైతే కొద్దిగా కండకావలం చూపించారు. ఆయన ముందు యాటిట్యూడ్ కూడా వాళ్ళైతే చూపించారంట. ఇక దాంతో ఇప్పటిదాకా తీస్తున్నటువంటి సినిమాలు చాలు, మన తెలుగోడి పరువు ఏంది, మన తెలుగోడి సత్తా ఏంది అనేటటువంటిది వాళ్ళకి చూపించాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వచ్చేసి మన పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటటువంటిది స్థాపించే 9 నెలల్లోనే ప్రచారాన్ని కంప్లీట్ చేసి సీఎం సీట్ అధిష్ఠించినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా, మొట్టమొదటి హీరోగా ఎవరైనా ఉన్నారు అంటే దిస్ గ్రేటెస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు అనమాట. ఆయనకు మించినటువంటి లెజెండ్ మళ్ళీ పుట్టాడు అని ఎందుకన్నారు? పనిలేక కాదు, ఎందుకంటే ఇలా అఖండ విజయం అయితే ఎవరూ సాధించలేరు. సో ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయ్ తలపతి గారు కూడా సీఎం అవుతాడు అనేటటువంటి మాటలు అయితే గట్టిగా వినపడుతున్నాయి అనమాట. మరి దాంట్లో ఎంత నిజం అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? ఎగ్జిట్ పోల్స్ అయితే మళ్ళీ మన స్టాలిన్ గారి సీఎం అవుతారు అనేటటువంటివి ఆల్మోస్ట్ ఒక 10 ఎగ్జిట్ పోల్స్ ఉంటే దాంట్లో 8 అయితే తెలియజేశారు అనమాట. మిగతా 2 పోల్స్లో ఒక ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ గెలుస్తుంది అని చెప్పింది. బీజేపీ చూసుకున్నట్లయితే ఈసారి తమిళనాడులో 200 సీట్లు గెలుస్తుంది అనేటటువంటిది చెప్పింది. ఇంకో ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్లయితే మన విజయ్ తలపతి చూసుకున్నట్లయితే 150 సీట్లు గెలుస్తారు అనేటటువంటిది చెప్పింది. ఈ విధంగా రకరకాలమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా అయితే తెలియజేస్తున్నారు అనమాట. నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఫ్రెండ్స్, ఇది సాధ్యపడదు అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం సీఎం అవడం అనేటటువంటిది అప్పట్లో చాలా ఈజీ. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఎదురు లేదు. ఎన్టీఆర్ గారిని చూసుకున్నట్లయితే దేవుళ్ళలా కొలిచేవాళ్ళు. అక్కడ ఉన్న
ఉన్నటువంటి ప్రజలు మన తెలుగు రాష్ట్రంలో వారు ఆయన ఎవరిని కూడా మనిషిలాగా చూసేవారు కాదు, ఒక మహానుభావులాగా చూసేవారు. లైక్ రాముల వారు వేషం వేశారు, కృష్ణుల వారు వేషం వేశారు, ఆయన ఒక కలియుగ రాముడు కలియుగ కృష్ణుడు అనేటటువంటి దాంతో అయితే ఆయన బాగా ఇచ్చేసేవాళ్ళు అనమాట. దానివల్ల ఆయన మీద అపారమైనటువంటి ప్రేమ ఉండేది, అపారమైనటువంటి నమ్మకం ఉండేది. అప్పుడు దాకా బిగ్ స్క్రీన్ మీద కనపడేటువంటి వ్యక్తి ఒకేసారి వాళ్ళ కళ్ళకు ముందు వచ్చి నాకు ఓటు వేయండి అని అడిగిన తర్వాత ఆయన దేవుళ్ళ కొలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకు ఓటు వేసేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మన విజయ తలపతి గారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు లేరనమాట. ఆయన ఫస్ట్ నిలబడతండు అనేటటువంటి వార్త, లైక్ ఆయన సైకిల్తో వెళ్ళి ఓటేసింది కదా పోయినసారి, అప్పటి నుండి ఆయనకి భయంకరమైనటువంటి కష్టాలు వస్తున్నాయి అనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే కారు ఇష్యూ నడిచింది, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆయన పార్టీ ఇచ్చేసిన తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పేటోళ్ళు చెప్పారు, ఆ తర్వాత తొక్కేసలాట జరిగి ఆల్మోస్ట్ 40 మంది చనిపోవడం, అది మరీ దారుణం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే తన భార్య తను బయటకు వచ్చేసి నాకు విడాకులు కావాలి అనేటటువంటిది, ఆ తర్వాత తన సొంత కొడుకే తనని అన్ఫాలో చేయటం, ఆ తర్వాత త్రిషకి తనకి ఎఫేర్ ఉంది అనేటటువంటి వార్తలు కూడా రావటం, వీటన్నిటినీ దాటుకొని ఆయన సీఎం అవ్వటం అనేటటువంటిది 100% నాట్ పాసిబుల్ కాదనమాట. ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని బాధలు ఏ వ్యక్తి కూడా పడలేదనమాట. ఆయన పార్టీ పెట్టడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలకి ఆయన సేవ చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతోనే పెట్టిండు. నిజానికి ఆయన అధికార దాహంతో పార్టీ పెడితే మట్టికే ఇప్పుడు బీజేపీ ఉంది. తమిళనాడులో చూసుకున్నట్లయితే ఒక్క సీట్ లేదు వాళ్ళకి, అక్కడ 90% హిందువులే ఉంటారు. అయినా కానీ బీజేపీ అక్కడ గెలవనీరు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటర్స్ అనమాట, పొరపాటున కూడా వాళ్ళకి రానిరు. వాళ్ళకి మనకన్నా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు మనకన్నా ఇదిగా ఉంటారు, అయినా కానీ అక్కడైతే బీజేపీని గెలవనీరు. సో ఇప్పటికిప్పుడు మన విజయ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని అక్కడ పోటీ చేసి మ్యాక్సిమం ఏదో ఒకటి చేసి ఆయన గెలవచ్చు. కానీ ఆయనకు అధికార దాహం కదా కావాల్సింది, మార్పు కావాలి అనేటటువంటిది, జనాలకి సేవ చేయాలి అనేటటువంటిది. ఇప్పుడు ఆయన సినిమా తీస్తే 250 కోట్లు ఆయనకైతే ఇస్తారనమాట. కానీ అవేమీ నాకు అక్కర్లేదు. ఆయన ఏమి సినిమా డౌన్లో ఉన్నప్పుడు, సినిమా ఫ్లాప్స్ అయినప్పుడు వెళ్ళి రాజకీయాల్లోకి చేరలేదు. సినిమాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ఉన్నప్పుడు, సినిమాలో తీస్తున్నప్పుడు 250 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు, సినిమాలో తీస్తున్నప్పుడు బ్లాక్ బస్టర్ విజయాలుగా ఉంటున్నప్పుడే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు అనేటటువంటిది మనమైతే గుర్తుంచుకోవాలి. సో ఇంత కష్టపడి వచ్చింది కాబట్టి ఈజీగా మన విజయ తలపతి గారు చూసుకున్నట్లయితే 70 నుండి 80 సీట్లు గెలవచ్చు అనేటటువంటిది నేనైతే అంచనా వేస్తున్నా. నేనేమి ఇప్పుడు చెప్పింది కాదు, నేనేమి ఎగ్జిట్ పోల్ చూసి చెప్పింది కాదు, ఎప్పుడు నుండో నేను మీకు చెప్తూనే ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా నేనైతే అదే మాట మీద ఉంటా. గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి, ఈ వీడియోని రికార్డ్ చేయండి. మన విజయ తలపతి గారు సీఎం అవ్వటం అనేటటువంటిది పాసిబుల్ కాదు. కానీ ఈసారి ఇప్పుడు ఈయన కష్టాలు వచ్చినాయి ఆయనకి, కానీ ఈసారి చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి కష్టాలు చెప్పడం మర్చిపోయిన జననాయకన్ డైరెక్ట్గా లీక్ అయిపోయింది అనమాట. ఇంకా దాన్ని డైరెక్ట్గా టీవీకి ప్రసారం చేస్తారు అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. అది ఏమైంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలన్నమాట. సో ఆయన ఈ విధంగానే నిలబడి గట్టిగా పోరాడితే బట్టికి ఇప్పుడు సీఎం కాకపోవచ్చు, కానీ ఈసారి అయితే ఖచ్చితంగా సీఎం అవుతాడు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. నిలబడతాడు, కలబడతాడు, దాంట్లో డౌటే లేదు. ఆయన పొత్తు పెట్టుకోవాలి, ఆయన ఎవరు సంఖ నాకాలి అని అనుకుంటే ఎప్పుడే చేసేవాడు. అలా చేయలేదు కాబట్టి ఆయన మీద అయితే నాకు నమ్మకం ఉంది. సో వెయిట్ చేసి చూడండి, సాయంత్రం 4 గంటలకల్లా మనకైతే రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ స్టాలిన్ గారే అధికారం చేపడతారు అనేటటువంటిది 100% వస్తావు. ఆ తర్వాత మన విజయ్ తలపతి గారు చూసుకున్నట్లయితే అపోజిషన్ అయిపోతారు అనేటటువంటిది ఇంకా 100% వస్తాం. ఇంక ఉన్నటువంటి పాత పార్టీలన్నీ కూడా తుడుచుపెట్టుకు వెళ్ళిపోతాయి అనేటటువంటిది. బీజేపీకి సీట్స్ రావబ్బరు అంటే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కాకపోతే కొన్ని సీట్స్ వస్తాయి అనమాట. ఈసారి వాళ్ళు గట్టిగా క్యాంపెయినింగ్ చేశారు కదా, మ్యాక్సిమం ఇది కదా అనేటటువంటిది ఇంకోటి అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చి, ఈ వీడియోకి మంచి వ్యూస్ వస్తే మట్టికి ఖచ్చితంగా మన పశ్చిమ బెంగాల్ గురించి కూడా ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, నమస్కారం.